గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జఫర్ఖాన్పేట్ గ్రామంలో ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు విస్తృతంగా పర్యటించారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు సర్పంచ్ యాదగిరి జ్యోత్స్న శ్రీనివాస్ పుష్పగుచ్చం శాల్వతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం గ్రామంలో 5.43 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మధ్యల వాగు హై లెవెల్ బ్రిడ్జిని గోదావరికని జఫర్ఖాన్పేట పెద్దపల్లి ఆర్టీసీ బస్ సర్వీస్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పలు సీసీ రోడ్లను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ గతంలో గడప గడపకు తిరుగుతున్నప్పుడు రోడ్లు లేక స్కూల్ భవనాలు శిథిలావస్థలో ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఈ రోజు లక్షల రూపాయల నిధులతో పాఠశాల పునర్నిర్మాణం, కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాటు ఇండ్ల సంఖ్యతో సంబంధం లేకుండా గ్రామంలోని వీధులన్నింటికీ సీసీ రోడ్లు పూర్తి చేశామన్నారు. 5.43 కోట్లతో మధ్యల వాగు బ్రిడ్జ్ పూర్తి చేయడమే కాకుండా అప్రోచ్ రోడ్లకు అదనంగా మరో ₹1 కోటి ఖర్చు చేసి రవాణా కష్టాలను తీర్చామని తెలిపారు. ముత్తారము మంతిని వెళ్లే ప్రయాణికుల చిరకాల వాంఛను తీరుస్తూ మంగపేట కూనారం టర్నింగ్ నుంచి ముత్తారం వరకు 32 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరు చేయించామని ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే పెద్దపల్లి గర్రేపల్లి మేజర్ రోడ్డుకు 100 కోట్ల రూపాయలను, సుల్తానాబాద్ పెద్దాపూర్ రోడ్డుకు 47 కోట్లు, కూనారం పెద్దపల్లి రోడ్డుకు 14 కోట్లు, వెన్నంపల్లి రింగ్ రోడ్డుకు 7 కోట్లు, శ్రీరాంపూర్ హెడ్ క్వార్టర్స్ సెంట్రల్ లైటింగ్ కు 5.5 కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అభివృద్ధి పనులన్నింటికీ ఆగస్టు 17న సుల్తానాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రజలు, నాయకులు, సోదరిమణులు ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున సుల్తానాబాద్ తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు వర్షాలు పడకూడదని, పంటలు ఎండిపోవాలని దొంగ ఏడుపులు ఏడ్చినా దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి శ్రీరాంపూర్ మండలంలోని చెరువులన్నీ మత్తళ్లు దూకుతున్నాయన్న ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత వాతావరణం పత్తి, వరి పంటలకు ఎంతో అనుకూలంగా ఉందని, ఈసారి ఎకరాకు 15 క్వింటాలకు తగ్గకుండా పత్తి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామీణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, అదేవిధంగా మరి మీకు ఏదైతే గత 5-6 సంవత్సరాల క్రితం మరి బస్సు బంద్ అయి బస్సు లేక ఇబ్బంది పడుతున్నటువంటి జాఫర్ఖాన్పేట గ్రామ మహిళలకు, మా అక్కలకు, చెల్లెళ్లకు, సోదరులకు మరి ఈరోజు బస్సును తీసుకొని రావడం జరిగింది. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యాన్ని అనే కార్యక్రమంలో ఆనాడు నేను తిరిగినప్పుడు మరి చాలా గల్లీలల్లా రోడ్లు లేకుండే. మరి వాళ్ళ మా సోదరుడు శ్రీనివాస్ గారు పట్టుబట్టి మరి చిన్న 4 ఇండ్లు ఉన్నా, 3 ఇండ్లు ఉన్నా, 5 ఇండ్లు ఉన్నా, 10 ఇండ్లు ఉన్నా ఇవాళ సీసీ రోడ్లు వేయడం మరి చాలా సంతోషం. మరి లక్షల రూపాయలు పెట్టి ఇవాళ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్నాం, స్కూల్ బిల్డింగ్లు నిర్మాణం చేసుకున్నాం, రెనోవేషన్ చేసుకున్నాం, ఇవాళ రోడ్లు వేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఏదైతే మనం మీ అందరి చిరకాల వాంఛ ఇవాళ ముత్తారం పోవాలన్నా, మరి ఇటుపక్క ఇటు వెళ్ళాలన్నా కూడా, ఇటు ఈయనక మంతిని పోవాలన్నా కూడా సూత్య దగ్గరనే కానీ మరి పోవటానికి నరకం అనిపించే పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉండొద్దు అని చెప్పి ఇవాళ 32 కోట్లతో మరి ఏదైతే మంగపేట కూనారం టర్నింగ్ నుంచి వెళ్ళి ఆర్ఎన్బి రోడ్ నుంచి వెళ్ళి ఇవాళ ముత్తారం వరకు మనం డబుల్ రోడ్ శాంక్షన్ చేయించుకున్నాం. మరి దాన్ని కూడా 17వ తారీఖు నాడే ఆ పనులకు భూమి పూజ శంకుస్థాపన చేసుకుంటాం. కాబట్టి మీదే రోడ్డు కాబట్టి మీరు పెద్ద ఎత్తున ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు సుల్తానాబాద్లో ఇనాగ్రేషన్లు అక్కడనే అన్ని స్టోర్లు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా మరి దయచేసి ఆ రోజు పెద్ద ఎత్తున మరి ఇక్కడటువంటి మా సోదరులందరికీ ఏంటంటే ప్రత్యేక విజ్ఞప్తి, మీరు ఆనాడు ఉదయం 10 గంటలకు మీరంతా కూడా ఇక్కడ సోదరులు కానీ సోదరుమణులు కానీ సుల్తానాబాద్ రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ, జాఫర్ఖాన్పేట నుండి కూనారం కానీ మరి దాన్ని కూడా వచ్చే నెల శాంక్షన్ ఇప్పిస్తా. మీకు మ్యాక్సిమం దసరా ముందు ఆ టెండర్లు పిలిపించి పనులు స్టార్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా. కూనారం నుండి పెదరాత్పల్లి వరకు 14 కోట్లతోని డబుల్ రోడ్ నిర్మాణం కూడా పనులు ప్రారంభించుకున్నాం.
10 కోట్లు శాంక్షన్ అయినాయి. ఇంకా 4 కోట్లు కూడా రెన్యువేషన్ పంపించినాం. దాన్ని కూడా శాంక్షన్ ఇప్పించి రాబోయే 6 నుండి 8 మాసాల లోపట్నే ఆ రోడ్ని కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసుకోబోతా ఉన్నాం. మరి అదే కాకుండా ఇవాళ శ్రీరాంపూర్లో మరి ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వాళ్ళ మాట ఇచ్చినట్టు ఇవాళ శ్రీరాంపూర్ హెడ్ క్వార్టర్లో కూడా మరి రేపు 17వ తారీఖు నాడు దాదాపు 5-5.5 కోట్లతోని సెంట్రల్ లైట్ కూడా శాంక్షన్ తీసుకొని దాన్ని కూడా మరి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అదే కాకుండా పందిళ్ళ నుండి మరి ఏదైతే ఇక్కడ మన గంగారం నుండి పందిళ్ళ వరకు ఆ 5-5.5 కిలోమీటర్ల రోడ్డు డబల్ రోడ్ చేయాలని చెప్పి రోడ్డు వైండింగ్ దానికి కూడా దాదాపు 10-12 కోట్లతోని దాన్ని కూడా శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. లాంఛనంగా పనులు స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. దాంతోపాటు మేజర్ రోడ్ ఈ మేజర్ రోడ్ ఏదైతే ఉందో పేడపల్లి గర్రెపల్లి దాదాపు సుమారు 100 కోట్లతోని శాంక్షన్ ఇప్పించి టెండర్లు పూర్తి చేసుకున్నాం. అదే రోడ్డు దానికి ఆ రోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. అదే